చల్లుకుంటూ లైట్గా తడి చేసుకుంటూ మనం వేసుకోవాలి. ముందే నీళ్ళు ఎక్కువ యాడ్ చేయకూడదండి. మనం ఉల్లి పకోడీలు జనరల్గా చేసుకుంటూనే ఉంటాం కదండి. ఇలా క్యాబేజ్ ఉండిపోయినా కూడా మనం చేసుకోవచ్చు అన్నది నేను చేసుకున్నది ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. చల్లపులుసు ఇంతకుముందే నేను షేర్ చేశాను కదండి, అందుకని అయితే నేను అలా చూపించేసాను. మార్నింగ్ చేసేసి పెట్టేశానండి. అది దానికి మధ్యాహ్నం ఏదైనా దానికి చేసుకుందాం ఇంక అనుకుంటూ. ఈ ఉల్లి పకోడీ అయితే బాగుంటుంది కదా, కొంచెం వెరైటీగా ఉంటుంది, ఫ్రై ఐటెంలా కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, చల్లపులుసులోకి దానికి తినడానికి బాగుంటుందని అనుకుంటూ ఇది ఇలా డిసైడ్ అయ్యి చేసుకుంటున్న రెసిపీ అండి. ఇది మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు మొత్తం మనం ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు నూనె కూడా ఈ లోపల కాగిపోతూ ఉంది కదండి, మనం ఆల్రెడీ పెట్టేసుకున్నాము. నిన్న జున్నండి గట్టిపడిందా లేదా అని ఈరోజు మీకు చూపిస్తున్నాను. అంటే నిన్న నేను వేడిగా ఉన్నదే నేను